వెల్కమ్ టు గీతా క్వీన్ కిచెన్ అండి. ఇవాళ ఎగ్స్ రొయ్యల కర్రీ ఈజీగా చేసేద్దామండి. వంట రాని వాళ్ళు కూడా చాలా చక్కగా స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా కుక్ చేసుకునే రెసిపీ అండి ఇది. బ్యాచిలర్స్ కూడా దీన్ని కుక్ చేసుకోవచ్చండి. దీనికి కావాల్సిన ఐటమ్స్ అండి, నేను ఇక్కడైతే 1/2 kg వరకు రొయ్యలు తీసుకున్నానండి. 5 ఎగ్స్ని బాయిల్ చేసుకున్నానండి. ఒక 3 మీడియం ఆనియన్స్ని, 2 పచ్చిమిర్చి, 2 టమాటాలని, గరం మసాలా అండి, అల్లం వెల్లుల్లి అండి. వీటన్నిటిని కూడా నేను ముందుగా బాయిల్ చేసుకుని పెట్టుకున్నానండి. ఎగ్స్ని, రొయ్యలను కూడా శుభ్రం చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు రొయ్యల్లోని కొంచెం పసుపు, కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుని దానిలో కొద్దిగా వాటర్ని వేసుకొని ఒకసారి అంతా దాంట్లో మిక్స్ అయ్యేటట్లు కలుపుకుంటున్నానండి. కలుపుకొని స్టవ్ మీద పెట్టి దాంట్లో ఉన్న వాటర్ అంతా కూడా ఇంకిపోయేంత వరకు, మనకి రొయ్యలు అంటే చాలా స్మెల్ వస్తూ ఉంటాయి కదండి, స్మెల్ కూడా పోయేంత వరకు దాన్ని బాగా కుక్ చేసుకుందామండి. ఒక కడాయి తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ముందుగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్ని వేసుకొని వాటిని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటున్నానండి. సాల్ట్ వేయడం వల్ల తొందరగా మగ్గిపోతాయండి ఆనియన్స్ అనేవి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వాటిని ఫ్రై చేసుకుంటున్నానండి. ఈలోపు మనం స్టవ్ మీద పెట్టుకున్న రొయ్యలు కూడా చక్కగా కుక్ అయిపోయినాయండి. దాంట్లో ఉన్న స్మెల్ అంతా కూడా పోయిందండి. చూసారండి, ఆనియన్స్ చక్కగా గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయి. ఇప్పుడు మనం దీంట్లోకి ముందుగా కట్ చేసుకున్నటువంటి ఒక 2 టమాటాలని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నానండి. 2 టమాటాలను వేసుకుని దాంట్లో ఉన్న వాటర్ అంతా కూడా పోయేంత వరకు చక్కగా ఫ్రై చేసుకుంటున్నానండి. ఫ్రై చేసుకుని ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా 2 కూడా నేను కలిపి మిక్సీ పట్టేస్తానండి. దాన్ని కూడా వేసి దాంట్లో ఉన్న పచ్చిదనం అంతా పోయేంత వరకు చక్కగా దాంట్లో వాటర్ అనేది పోయేంత వరకు బాగా మనం ఫ్రై చేసుకుని ఆయిల్ అనేది సెపరేట్ అవుతుందండి. ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు దీన్ని కూడా మనం మూత పెట్టి చక్కగా కుక్ చేసుకుందాం. తర్వాత కొద్దిగా పసుపు, రుచికి సరిపడా సాల్టు, 2 టేబుల్ స్పూన్ల కారం అండి, మీకు ఎంత అవసరం అవుతుందో అంత కారం వేసుకొని, ఇక్కడ మనం నాన్ వెజ్ వండుతున్నాం కాబట్టి కారం కొంచెం ఎక్కువే పడుతుందండి. నేనైతే పిల్లల కోసం 2 టేబుల్ స్పూన్ల కారం మాత్రమే యూస్ చేశానండి. మొత్తం కలిసేటట్లు ఒకసారి మొత్తం తిప్పుకుందామండి. పచ్చివాసన అంతా కూడా పోయిందండి మసాలా అనేది. ఇలా వేసుకోవడం వల్ల మనకి ముందుగానే గరం మసాలా వేయడం వల్ల మనకి దాంట్లోది చక్కగా ఆయిల్లో ఫ్రై అవుతుందండి. దానివల్ల మనకి డిఫరెంట్ టేస్ట్ వస్తుందండి. రొయ్యలను కూడా ఉడికించుకున్నాం కదండి, వాటిని కూడా వేసేసుకుంటున్నానండి. అదేవిధంగా ఎగ్స్ కూడా వేసుకొని ఈ మసాలాలని ఉప్పు, కారం మొత్తం పట్టేటట్లు ఒకసారి మొత్తం కూడా తిప్పుకుందామండి. ఇలా దీంట్లో వేయడం వల్ల మనకి ఏంటంటే వాటర్ అనేది వెంటనే వేసేస్తారండి. వాటర్ వేయడం వల్ల దాంట్లో ఉన్న మసాలా, కారం, సాల్ట్ ఇవన్నీ కూడా వాటికి పట్టవండి. సో అందుకని ఒకసారి కలుపుకొని తర్వాత ఒకసారి మూత పెట్టుకుని, ఆయిల్ చూసారండి పైకి వస్తుంది, ఆ టైంలో మనం ఒక టీ గ్లాస్ వాటర్ మాత్రమే నేను యూస్ చేస్తున్నానండి. ఎందుకంటే ఆల్రెడీ మనం రొయ్యలు అనేవి ముందుగా కుక్ చేసి ఉంచుకున్నాం కాబట్టి వాటర్ అనేవి ఎక్కువ కూడా పట్టవండి. ఇలా వాటర్ వేసి మనం ఒకసారి మొత్తం కూడా దాంట్లో కలిగి పెట్టుకుని ఒకసారి ఈ లిడ్ అనేది క్లోజ్ చేసి అలా ఉంచుకుంటే చక్కగా కుక్ అయిపోతుందండి. వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. లాస్ట్లో కొద్దిగా నేను కరివేపాకు వేస్తున్నానండి. కరివేపాకు వేయడం వల్ల చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి. సో ఈజీగా కుక్ చేసేసుకోవచ్చండి మనం. ఎలాంటి నాకు వంట రాదు అనే ప్రాబ్లం లేకుండా ఈజీగా కుక్ చేసుకుని సింపుల్గా అయిపోతుందండి. బ్యాచిలర్స్ అయినా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్. మీకు ఈ వీడియో నచ్చితే